గారు. ఓకే. ముందుగా ప్రెస్ వారికి మరి దుగ్గిరాల మండలంలో ఉన్న దుగ్గిరాల సర్పంచ్ గారికి ఈరోజు రగ్బీ ఆట పోటీలను జిల్లా స్థాయిలో సబ్ జూనియర్స్కు ఏర్పాటు చేయడానికి ఎంపిక చేయడానికి ఈరోజు మోరంపూడిలో గల మన కొత్త క్యాంపస్సు బాపూజీ విద్యాలయం మంగళగిరి మేము ఈ క్యాంపస్ను నడిపించడానికి ఈ సంవత్సరం తీసుకున్నాం. దానిలో భాగంగా పిల్లలకు ఈరోజు ఒత్తిడితో కూడిన విద్యను అందిస్తూ ఉన్నారు. మరి ఆ ఒత్తిడి కాకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు ఆటలతోటి కళలతోటి విద్యను నేర్పించాలనే బాపూజీ విద్యాలయం యొక్క ఆశయాలతోటి మేము ఇప్పుడు మంగళగిరి ఆత్మకూరులో ఒక బ్రాంచ్ నడుపుతూ ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం నుంచి మరి మోరంపూడిలో కూడా ఈ గ్రేట్ నాల్స్ సంస్థ ఏదైతే ఉందో దాన్ని బాపూజీ విద్యాలయం టేక్ ఓవర్ చేసి ఇక్కడ కూడా ఒక మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాలయాన్ని నిర్వహించాలని ఆలోచనలో మరి దానిలో భాగంగా క్రీడలను విద్యార్థులకు బాగా అందించాలనే ఉద్దేశంతో మరి మా పీఈటీ గారు మరి స్టాఫ్ ఇక్కడికి 200 మంది విద్యార్థులకు పైగా పోటీలకు విచ్చేశారు. అందరూ జిల్లా స్థాయిలో ఆడి మేము గతంలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు బాపూజీ విద్యాలయంలో నిర్వహించాలని ఆల్రెడీ జిల్లా స్థాయిలో కూడా మా బాపూజీ విద్యాలయం మంగళగిరి కేంద్రంగా జరిగినాయి. ఇప్పుడు రేపు పెరంగపురంలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు సబ్ జూనియర్స్కు ఎంపికకు వచ్చేసిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మేము నూతనంగా కూడా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి మరి మేము ఏర్పాటుల్లో ఉన్నప్పుడు ఈ గ్రౌండ్లోనే మీరందరూ ముందుగా ఒక 200 మంది పైచీలుకు పిల్లలు చాలా ఉత్సాహంగా రగ్బీ పోటీల్లోకి విచ్చేసి వాళ్ళందరూ ముందుకొచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్న నూతక్కి పీఈటీ గారు, అదేవిధంగా దుగ్గిరాల మండలం పీఈటీసు, మా స్కూల్ పీఈటీ అందరూ కలిసి మరి ఉత్సాహంగా పిల్లలకు ఒక మంచి ఆటలో వాతావరణాన్ని క్రియేట్ చేశారు. వారందరికీ మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి కూడా మేము రాబోయే రోజుల్లో ఈ క్యాంపస్ను 3 ఎకరాల క్యాంపస్సు, ఈ క్యాంపస్లో మంచి కోర్టులు, మరి గుంటూరు విజయవాడకు ధీటుగా గ్రామీణ వాతావరణంలో కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఒక మధ్యతరగతి వారికి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్టిట్యూషన్ను కాలేజీని అదేవిధంగా ఒక మంచి పాఠశాల నర్సరీ టు 10th దాకా కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో స్కిల్ సెంటర్ కానివ్వండి, పిల్లలకు అవసరమయ్యే నాణ్యమైన ఒత్తిడి లేని విద్యను అందించడానికి బాపూజీ విద్యా సంస్థల తరపున మీ అందరికీ త్వరలో రాబోతున్నామని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యార్థులకు, పెద్దలకు, అందరికీ, ప్రెస్ వారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సార్, ఇక్కడ మరి ఈరోజు సబ్ జూనియర్స్ రగ్బీ పోటీలు బాపూజీ హై స్కూల్ మోరంపూడిలో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రగ్బీ అనేది చాలా స్ట్రెంథనింగ్ గేము, చాలా బలవంతులైతే మాత్రమే ఆడగలరు. మరి రగ్బీలో ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా చాలా విజయాలు సాధిస్తూ ఉంది. గత సంవత్సరం అండర్-14 రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించాము. అలాగే ఈ సంవత్సరం అండర్-14, అండర్-17, అండర్-19 3 విభాగాల్లో గుంటూరు జిల్లా స్కూల్ గేమ్స్లో అసోసియేషన్ మీట్లో మన గుంటూరు జిల్లా క్రీడాకారులు అద్భుతమైన క్రీడా ప్రతిభను కనబరుస్తూ రగ్బీ ఆట అనేది ఒలింపిక్స్లో ఉంది, ఒలింపిక్ గేము. ఈ రగ్బీ ఆట అనేది చాలా స్పోర్ట్స్ కోటాలో కూడా ఉంది. కాబట్టి రగ్బీ కొద్దిగా స్ట్రెంథనింగ్ గేమ్ కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించి రగ్బీ ఆడిస్తే ఈజీగా మీ పిల్లలకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ క్రీడాకారులకి అందరికి కూడా విజ్ఞప్తి, అందరూ కూడా రగ్బీ ఆడి దీన్ని ఎక్కువగా విస్తరించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నా పేరు సుమంత్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ రగ్బీ డెవలప్మెంట్ ఆఫీసర్గా మరియు ఏపీ రగ్బీ రెఫరీ చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ జరిగేది గుంటూరు జిల్లా రగ్బీ సెలక్షన్ జరుగుతున్నాయి. మన జిల్లా నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులు ఇక్కడ అండర్-15 కేటగిరీ జరుగుతుంది. ఈ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళు
ఫస్ట్ ప్రాబుల్స్ 18 మంది సెలెక్ట్ చేసి ఆ 18 మంది క్యాంపు నిర్వహించి ఆ క్యాంపులో బాగా ఉత్తమ ప్రదర్శన కనిపించిన వాళ్ళు 12 మందిని జిల్లా టీం సెలెక్ట్ చేసి ఈ నెల 15, 16 పిరంగపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ పాల్గొన్న క్రీడాకారులు ఇక్కడ మంచి ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ కూడా మంచి క్రీడాకారులు ఆడి ఉత్తమ ప్రదర్శన కనిపించి గుంటూరు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. కరణ్ కృపావల్లి, దుగ్గిరాల మండలంలో నెక్స్ట్ ఇయర్ అండర్-14 నేషనల్ ఆడ. ఈసారి అండర్-17 కాకినాడలో సెకండ్ ప్లేస్ వచ్చింది గుంటూరు. దాంట్లో మేమిద్దరు సెలెక్ట్ అయ్యాం. మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నూతక్కి. మాకు ఎంకరేజ్మెంట్ చేసేది మా రజనీ నాయక్ సార్. థ్యాంక్ యూ. లక్ష్మి, పోయిన సంవత్సరం అండర్-14 నేషనల్స్ ఆడాం. మేము గుంటూరు తరపున మొన్న అండర్-17 కాకినాడ సెకండ్ ప్లేస్ కొట్టాం. అండర్-17 నేషనల్కి కూడా సెలెక్ట్ అయ్యాం. అక్కడ బీహార్ పాట్నాలో ఆడతాం. స్కూల్ పేరు జెడ్పీహెచ్ఎస్ నూతక్కి. మా రజనీ నాయక్ సార్, ఆ సారే మమ్మల్ని బాగా ఆడిస్తారు.